సో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అడ్వకేట్ రమేష్ పిట్ల. ఇప్పుడు సెక్షన్ 11 సెక్సువల్ హరాస్మెంట్ అంటే ఏంటి తెలుసుకుందాం. పోక్సో యాక్ట్లో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్లో. అదే మనకు ఇంతకుముందుకు ఐపీసీ సెక్షన్ 354A చెప్తుండేది సెక్షువల్ హరాస్మెంట్ గురించి. అది బిఎన్ఎస్గా మారిపోయింది, భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 75 అనుకుంటాను. ఇప్పుడు ఈ పోక్సో యాక్ట్లో సెక్షన్ 11 ఏంటంటే సెక్సువల్ హరాస్మెంట్ అంటే ఏంటి. ఒక వ్యక్తి ఒక శిశువు మీద లైంగిక ఉద్దేశంతో ఈ క్రింది చర్యలకు పాల్పడినప్పుడు దాన్ని లైంగిక వేధింపు అంటారు. అవేంటో తెలుసుకుందాం. ఇది ఇంత ముందుకు చెప్పినట్లుగానే ఈడ కూడా పెద్ద తేడా ఏం లేదు. ఒకటి ఏంటంటే, ఎవరైనా ఒక వ్యక్తి ఒక మాట పలికినప్పుడు, ఏదైనా ధ్వని చేసినప్పుడు, లేదా ఏదైనా ఒక గుర్తు చేసినప్పుడు, వస్తువు లేకపోతే దేహం యొక్క భాగమును ప్రదర్శించినప్పుడు, అటువంటి మాట ధ్వని వినిపించవాలని, లేదా అటువంటి గుర్తు లేకపోతే దేహం యొక్క భాగం ఒక శిశువు చేత చూడబడవాలనే ఉద్దేశంతో చేసినప్పుడు, కొంతమంది మైనర్స్ అమ్మాయిలు ఉంటారు, మైనర్ అమ్మాయిలు కావాలని చేసి వాళ్ళకి వినపడే విధంగా బూతు మాటలు మాట్లాడము, టెంప్ట్ చేయడమని, లేకపోతే వాళ్ళు చూసే విధంగా వీడి బాడీ ప్రైవేట్ పార్ట్స్ చూపెట్టడం కానీ, లేకపోతే కొన్ని అసభ్యకరమైనటువంటి ఫొటోస్ కానీ గుర్తులు కానీ వాళ్ళకి చూపెట్టడం కానీ, ఇవన్నీ చేస్తే దాన్ని సెక్సువల్ హరాస్మెంట్ అని అంటారు. అది సెక్షన్ 11లో నెంబర్ 1 దాంట్లో ఈ సబ్సెక్షన్ 1 ఇది. సబ్సెక్షన్ 2 ఏంటంటే, ఒక శిశువును అతని దేహమును లేదా దేహంలోని ఏదైనా భాగమును అటువంటి వ్యక్తి చేత లేదా ఏదైనా ఒక వ్యక్తి చేత చూడబడినట్లు ప్రదర్శించినట్లు చేయుట. అంటే కొంతమంది ఏం చేస్తుంటారు, ఆ శిశువులకి పిల్లలకి ఈ దుర్మార్గులు ఏం చేస్తుంటారు, వాళ్ళ బాడీ పార్ట్స్ని ఆ మైనర్స్కి చూపించే ప్రయత్నం చేస్తారు, చూపిస్తారు. లేకపోతే వేరే వ్యక్తి చేత కూడా చూపిస్తారు. అది కూడా నేరంగానే పరిగణించబడుతుంది. అది కూడా సెక్సువల్ హరాస్మెంట్ కిందకే వస్తుంది. ముఖ్యంగా ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తుంటారు కొంతమంది నేరస్తులు, గమనించండి. మూడోది ఏంటంటే, ఒక శిశువును అంటే అమ్మాయి కావచ్చు, ఒక అబ్బాయి కావచ్చు, మైనర్స్ని ఏదైనా ఒక వీడియోలో కానీ, లేకపోతే ఏదైనా ఒక షార్ట్ ఫిల్మ్ కానీ, లేకపోతే ఏదో ఒక ఫోటో కానీ, ఒక సామాజిక మాధ్యమం కావచ్చు, అశ్లీలంగా చూపెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళని అశ్లీల ప్రదర్శన కోసం ఉపయోగించడం కానీ, లేకపోతే ఏదైనా ఒక వస్తువును వాళ్ళని అసభ్యంగా చూపించే ప్రయత్నం చేయడం కానీ సెక్సువల్ హరాస్మెంట్ కిందకి వస్తుంది. తర్వాత సబ్సెక్షన్ 4, ఒక శిశువును ప్రత్యేకంగా లేదా ఎలక్ట్రానిక్, డిజిటల్ లేదా ఏదైనా మార్గంలో అనేక పర్యాయాలు లేదా చాలాసార్లు అనుసరించడం కానీ, గమనించడం కానీ, సంప్రదించడం కానీ. అంటే కొంతమంది ఈ మైనర్ అమ్మాయిల్ని మోసం చేయాలి, శారీరకంగా వాడుకోవాలని చెప్పేసి ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము ఏదైనా కావచ్చు, దాని ద్వారా ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు. తద్వారా మోసం చేయాలని ప్రయత్నం చేస్తుంటారు. పదే వాళ్ళని ఫాలో చేయడము, వద్దన వినిపించుకోకపోవడము, ఇవన్నీ చేస్తే మాత్రం వాళ్ళపైన కూడా ఈ సెక్సువల్ హరాస్మెంట్ కేసు పెడతారు. 5th ఏంటంటే, ఎలక్ట్రానిక్ ఫిల్మ్ లేదా డిజిటల్ లేదా ఏదైనా ఇతర పద్ధతుల్లో ఒక శిశువు యొక్క దేహం యొక్క ఏదైనా భాగంలో లేదా శిశువుని ఒక లైంగిక చర్యలో ఉన్నట్టు చూపించుదాన్ని. అంటే సోషల్ మీడియాలో కావచ్చు, సినిమాలు కావచ్చు, షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, వాళ్ళని శారీరకంగా వాడుకున్నట్టు మైనర్లని అలా చూపించినా కూడా, ఆ విధంగా కల్పిత పాత్ర చేసినప్పుడు కూడా దాన్ని కూడా లైంగిక సెక్సువల్ హరాస్మెంట్ అంటారు. బెదిరించడం కూడా దాన్ని సెక్సువల్ హరాస్మెంట్ అని అంటారు. 6వ పాయింట్ ఏంటంటే, ఒక శిశువును అశ్లీల ప్రదర్శన ప్రయోజనాల కోసం ప్రలోభపెట్టడం లేదా దాని కొరకు ప్రతిఫలం ఇచ్చుట. అంటే పిల్లల్ని ఈ బూతు ఫిల్మ్ కావచ్చు, లేకపోతే అసభ్యంగా కనిపించే వీడియోల్లో అక్కడికి పార్టిసిపేట్ చేయమని చెప్పేసి వాళ్ళని డబ్బులు ఇవ్వడము, చాక్లెట్లు ఇవ్వడము, లేకపోతే బెదిరించడము, ఈ విధంగా కూడా చేస్తూ ఉంటారు. అది కూడా సెక్సువల్ హరాస్మెంట్ కిందకి వస్తుంది. సో ముఖ్యంగా ఏంటంటే, లైంగిక ఉద్దేశం ఉండి, ఒక లైంగిక ఉద్దేశం కలిగి ఉన్న ఏదైనా ప్రశ్న వాస్తవం యొక్క ఒక ప్రశ్నగా ఉండాలి. అంటే క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ అనేది వస్తుంది ఇక్కడ. స్వచ్ఛమైన రూల్ అంటే ఎవరికి అర్థం కాదు. ఎందుకు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ మోటివ్ ఏంటిది, ఆ నేరస్తుడి యొక్క మోటివేషన్, అతని మోటివ్ ఏంటి అని తెలియాలి, ఏ ఉద్దేశంతో చేస్తున్నారు. సో ఈ సెక్సువల్ హరాస్మెంట్ అంటే ఏంటో మనం తెలుసుకున్నాం కదా. ఈ సెక్సువల్ హరాస్మెంట్కి పాల్పడితే కూడా కఠిన కారాగార శిక్ష ఉంటుంది. అది సెక్షన్ 12లో మనం తెలుసుకుందాం. మనం ఈ చిన్నపిల్లల భద్రత, వాళ్ళ యొక్క సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, అందరికీ షేర్ చేయండి. వాళ్ళ భద్రత గురించి ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి. సో మీ అడ్వకేట్ రమేష్ పిట్ల. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ డే. ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అందరికీ షేర్ చేయండి. వాళ్ళ భద్రత కోసం అందరూ షేర్ చేయండి. థ్యాంక్ యూ.